ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సైకో కిల్లర్ రాజ్ కుమార్ అరెస్ట్ అయినట్టుగా వినిపిస్తోంది. ఇక పోక్సో కేసు పెట్టారన్న కక్ష పెంచుకొని 6గురిని హతమార్చాడు ఈ కిల్లర్ రాజ్ కుమార్. ఇక కిల్లర్ రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్లుగా సమాచారం అందుతోంది. అయితే కొత్తూరు మండలం కుమ్మరిగూడలో పట్టుబడ్డట్టుగా రాజ్ కుమార్ ఒక ఇన్ఫర్మేషన్. అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయానికి సంబంధించి ధృవీకరించలేదు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వదంతుల్ని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిందితుడు చేగూరు సమీప అటవీ ప్రాంతానికి పరారైనట్లుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆచూకీ కోసం జల్లడ పడుతున్నారు 9 పోలీసు బృందాలు. అయితే రాజ్ కుమార్ మా అదుపులో లేడు అంటూ డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రకటన చేశారు. నిందితుడిని ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అయితే రాజ్ కుమార్ అరెస్ట్ అయినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. కానీ ఇప్పటి వరకైతే పోలీసులు అయితే దానికంటూ ఒక అధికారిక ప్రకటన అయితే ఏం చేయలేదు. దొరికాడు అని చెప్పేసి, సో మొత్తానికైతే ఆయన అడవుల్లోకి పరారయ్యారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకైతే మాకు దొరకలేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ కానీ ఏదైనా కానీ మీరు నమ్మొద్దు, మేము ధృవీకరించేంత వరకు అని చెప్పేసి పోలీసులు కూడా ఓ వైపు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ గనక రాజ్ కుమార్ గనక దొరికితే అక్కడనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు చాలా మంది ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట ఇదే. ఆయన్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పేసి స్థానికులు ప్రజలు అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం అయితే ఇదే. అయితే మొత్తంగా చూసుకుంటే 6గురిని అతి కిరాతకంగా కేవలం పోక్సో కేసు పెట్టిండ్రు నా మీద అని చెప్పేసి ఆ కక్షతో మాత్రమే బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి రాజ్ కుమార్ యాదవ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊగిపోయి కక్ష పెంచుకొని కోపంతో ఆయన అతి కిరాతకంగా 6గురిని తన సొంత ఫ్యామిలీతో పాటు కూడా 6గురిని చంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు 2 కుటుంబంలో కూడా చాలా శోక సంద్రమే మిగిలిపోయిందని చెప్పొచ్చు. మొదటగా అయితే ఎవరైతే బాలిక ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి గట్టిగా తలుపులు బాధేసి మరి ఆ తలుపులు తీసినటువంటి బాలిక తల్లిని ఫస్ట్ అంతమొందించాడు. ఆ తర్వాత నిద్రిస్తున్నటువంటి నాన్నముని కూడా అంతమొందించాడు. కానీ అక్కడ మిగిల్చింది ఒకే ఒక వ్యక్తిని, అది వికలాంగురాలైనటువంటి మేఘన. ఆ కుటుంబకుల్ని ఒక్కరినే ఎందుకు వదిలేశాడు అనేది అయితే ఇంతవరకు తెలియరాలేదు. మరి వికలాంగురాలి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ నానమ్మ బాలిక మాత్రమే వికలాంగురాలని చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు వికలాంగురాలు అనాథగా మిగిలిపోయింది. ఆమె సొంత పనులు ఆమె చేసుకోలేదు. మరి ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది? అతి కిరాతకంగా అసలు కేవలం కక్షతో మాత్రమే చంపడం వెనుక అసలు ఏంటి అంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ చేసుకొని వచ్చి చంపేశాడా? ఎలాగైనా సరే రాజ్ కుమార్ ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కోరుకున్నటువంటి విషయం ఇది. అయితే దాని తర్వాత కూడా ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని కూడా ఆయన అంతమొందించాడు. అసలు భార్య పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? మరి చూసుకుంటే అది అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు. 2018లో ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా భార్యని, అంటే ప్రేమిస్తేనే కదా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, మరి అంతగా ప్రేమించినటువంటి భార్యని చంపాల్సినంత అవసరం ఏమనిపించింది? ఒకవేళ కక్ష పెంచుకుంటే ఆ బాలిక మీద పెంచుకోవాలి. పోక్సో కేసులో అరెస్ట్ చేపించింది కాబట్టి మరి భార్యను వచ్చి చంపడానికి గల రీజన్ ఏంటంటే భార్య కూడా ఏమైనా అడ్డు చెప్పిందా? అందువల్లనే ఆయన చంపేశాడు. ఇవన్నీ కోణంలో కూడా పోలీసులతో వైపు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. దొరికితే ఇప్పుడు పరారులు ఉన్నాడు కాబట్టి ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తోంది. సో ఇటు పిల్లల్ని కడుపులో పెట్టినటువంటి 2 బిడ్డల్ని చంపాల్సినంత అవసరం ఆయనకేం వచ్చింది? పసిపిల్లలు ఆయనకేం ద్రోహం చేశారు? పసిపిల్లల్ని కూడా చంపేంత కోపం ఆయనకు వచ్చిందంటే ఆయన మైండ్ ఎలా ఉంది? అసలు మానసిక స్థితి కరెక్ట్ గానే ఉందా? అసలు అంత కోపం రావడానికి గల కారణం ఏంటి? కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని చంపేసి మరి 2 ఫ్యామిలీస్ ని కూడా అంత ముందిచ్చి మళ్ళీ తర్వాత సింపుల్ గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను 2 ఫ్యామిలీని కూడా చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకొని పరారైపోయాడు. ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ ని అద్దెకు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన పరారు అవ్వాల్సిన అవసరమే ఉంది. ఆత్మహత్య చేసుకునేటువంటి పర్సనే అయితే ఎక్కడైతే వీళ్ళందరినీ అంతమొందించాడో అక్కడే ఆత్మహత్య చేసుకోవాలి.
కాకపోతే మరి పరారవడానికి రీజన్ ఏంటి? పరారయ్యాడు అంటే ప్రాణాలు దక్కించుకోవడానికే కదా. ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పేసి మా నాన్నకి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగో పోలీసుల వద్దకు వెళ్ళిపోతుంది, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని వాళ్ళు అనుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచించి ఆయన పరారయ్యాడా? ఒకవేళ పరారైనా ఎంత దూరం అని పరారవుతాడు? అంటే ఆయనకి ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారా ఈ పరారు విషయంలో? అంటే నేను నీకు చోటు ఇస్తాను, చోటు కల్పిస్తాను, నా దగ్గర దాక్కో అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆత్మహత్య చేసుకుంటారని డిసైడ్ అయి నాన్నకు ఫోన్ చేసినటువంటి పర్సన్ ఆత్మహత్య చేసుకోకుండా సింపుల్ గా పరారు ఎలా అవుతాడు? సో అక్కడ సెల్ఫ్ డ్రైవ్ కార్ అద్దెకు తీసుకున్నటువంటి కార్ ని కూడా చేగూరు సమీపంలో వదిలేసి ఆయన అడవుల్లోకి పారిపోయారన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓ దిక్కైతే అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది, ఈ దిక్కైతే పోలీసులు అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. దానికి తోడు మీరు ఈ సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల్ని నమ్మొద్దు అని చెప్పేసి పోలీసులే బహిరంగంగా చెప్పేసినటువంటి మాట. సో మొత్తానికైతే ఈయన రాజ్ కుమార్ అనేటువంటి నిందితుడు దొరికితే గనక ఖచ్చితంగా ఎన్కౌంటరే ఆయనకు కరెక్ట్ శిక్ష అని చెప్పేసి ప్రజలంతా కూడా ఒకే గొంతుకై చెప్తున్నటువంటి మాట. ఇటు చూసుకుంటే షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పేసి, ఎట్ ఎనీ కాస్ట్ ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నటువంటి మాట. అంతేకాకుండా ఎవరైతే మిగిలిపోయారో ఒక ఫ్యామిలీలో, బాలిక ఫ్యామిలీలో దివ్యాంగురాలు మేఘన, ఆవిడ దగ్గరికి వెళ్ళి కూడా సండే రోజు ఆయన పరామర్శించడం జరిగింది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అంతేకాకుండా ₹1,00,000 ఆర్థిక సాయం కూడా చేశారు. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే కూడా అడగండి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా ఆ మహిళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే వికలాంగురాలు మేఘన ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ₹5 lakhs కూడా ఆర్థిక సహాయం అందించారు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇటు డీసీపీ యోగేష్ అయితే ఖచ్చితంగా ఈ 11:47 ఏ రోజైతే వాళ్ళని అంతమొందించాడో అప్పుడే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాకు దానికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే మేము ఒక 9-10 బృందాలుగా ఏర్పడి మేము సెర్చ్ లో ఉన్నాము, ఎలాగైనా దొరకపట్టే పనిలో పడ్డాము. కాకపోతే మీరు ఎవరైనా కూడా దొరికాడు రాజ్ కుమార్ అంటే నమ్మకండి, మేమే అధికారికంగా చెప్తాము, ఒక ప్రకటన రిలీజ్ చేస్తాము. మాకు గనుక దొరికితే మేమైతే ప్రస్తుతానికైతే ఆయన్ని వెతికే పనిలో పడ్డాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజలందరికీ ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తుంది, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అదేంటంటే నిందితుడు రాజ్ కుమార్ గనక దొరికితే, ఎక్కడ దొరికితే అక్కడే ఎన్కౌంటర్ చేసేయండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నటువంటి మాట అదే. అతి కిరాతకంగా 6గురిని చంపేంత హక్కు ఆయనకు ఎవరిచ్చారు? అంత కోపం ఉంటే గనక చంపాల్సినంత అవసరమే ఉంది. ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన థాట్ లోనే ఉంటే ముందుగా వీళ్ళని చంపాల్సిన అవసరమే ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నమాట. మొత్తానికైతే ఆయన అరెస్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఒక పక్క అందుతుంది, ఇంకో పక్క పోలీసులు అయితే ఇంతవరకు మేము అరెస్ట్ చేయలేదు, ఎన్కౌంటర్ చేయలేదు, మేమైతే వెతుకుతున్నాము అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి మాట.